హాయ్ అండి అందరికీ. సాయంత్రం పూట ఇలా ఏదో ఒకటి స్పెషల్‌గా చేసుకొని తింటే చాలా తృప్తిగా ఉంటుంది కదా మనకి. అందుకని ఈరోజు ఈ రైస్ చేశాను. ఒకసారి చూసి మీరు కూడా చేసేసుకోండి. ఒక కప్పు ఉడికించి పెట్టుకున్న అన్నంలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అలాగే 4, 5 టమాటాలు మిక్సీ పట్టి వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అలాగే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మరో 2 నిమిషాలు ఇలా కలుపుకున్నాక ఉడికించి పెట్టుకున్న మనం అన్నం సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఇంట్లో పేరెంట్స్ ఏదైనా ఊరెళ్ళినప్పుడు పిల్లలు చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు బయట ఫుడ్ తిని హెల్త్ పాడు చేసుకునే కన్నా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా బాగుంటుంది. అలాగే బ్యాచిలర్స్‌ను అట్లాగే మళ్ళీ ఈ మధ్య ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఈ మధ్య బయట ఉండి చదువుకుంటున్నారు కదండీ! ఫ్యామిలీకి దూరంగా ఉండి. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవటానికి ఆఫీస్ బాక్సులకి ఇలా చాలా ఈజీగా ఉంటుందండి ఈ రెసిపీ.